సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ అండి. సో గిరిబాబు గారు, లాస్ట్ 5-6 ఇయర్స్గా మ్యూచువల్ ఫండ్స్ క్రియేట్ చేసిన బజ్ ఏంటో చూసాం. సో మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించిన అవేర్నెస్, ఎడ్యుకేషను చాలా ఇక్కడ కూర్చొని మనం కూడా విపరీతంగా ఇచ్చాం. అవును. అండ్ పబ్లిక్ కూడా అదే స్థాయిలో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ చేశారు అండ్ మంచి రిటర్న్స్ కూడా రాబట్టుకోగలిగారు. సో ఇదంతా ఇప్పుడు గతం అయిపోయింది. అంటే ఇదంతా ఇప్పుడు గతంలాగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ మధ్య లాస్ట్ ఒక 6-7 months నుంచి మ్యూచువల్ ఫండ్కి ఆల్టర్నేటివ్గా మరొక కొత్త ఇన్వెస్ట్మెంట్ రెవెన్యూ వచ్చేసింది. తెలుసు కదా, SIF, స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరూ కూడా SIFలోకి ఎంటర్ కాబోతున్నారు. SIF కనుక పూర్తి స్థాయిలో మార్కెట్ని కనుక ఆక్యుపై చేసేస్తే మ్యూచువల్ ఫండ్ మార్కెట్ అనేది కంప్లీట్గా డౌన్ అయిపోతుంది. ఇక రాబోయేదంతా కూడా SIFకి సంబంధించినటువంటి వేవ్ కొనసాగబోతుంది అంటూ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా ఆ బజ్కి సంబంధించినటువంటి వీడియోస్ వస్తున్నాయి. చాలా మంది వీడియోస్ క్రియేట్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. కనుక అంటే నిజంగా SIF కనుక పూర్తి స్థాయిలో మార్కెట్లో ఆక్యుపెన్సీ కనుక చేస్తే మరి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి వెనక్కి అంటే మ్యూచువల్ ఫండ్ మార్కెట్ బజ్ తగ్గిపోతుంది అంటారా? ఏంటి అసలు SIFలో ఉన్న ప్రత్యేకత ఏంటి? ఎందుకు దీన్ని ఒక ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్గా తీసుకోవచ్చు అంటారు మ్యూచువల్ ఫండ్స్తో కంపేర్ చేసుకుంటే? సో వాట్ మేక్స్ ద డిఫరెన్స్? ఓకే, నేను కూడా చాలా చూశానండి. ఇంకా థంబ్నెయిల్స్ ఎలా పెడుతున్నారంటే ఇక మ్యూచువల్ ఫండ్స్ పని అయిపోయినట్టే, గల్లంతు ఇక మ్యూచువల్ ఫండ్స్ ఇక ఎవరు ఇన్వెస్ట్ చెయ్యరు, ఇక రాబోయే దశ అంతా కూడా SIFఏ, ఇంకా ఇది ఎక్సలెంట్ ఉంటుంది, ఇంకా డబ్బులు విపరీతంగా వచ్చేస్తాయి, ఇంకా SIFలో పెట్టుకుంటే డబ్బులు అనేలాగా చాలా మంది యూట్యూబర్స్ వీడియోస్ చేసి సొంత ఛానల్స్లో థంబ్నెయిల్స్ పెట్టుకొని ఇంకా మ్యూచువల్ ఫండ్ పని అయిపోయింది, ఇక అంతా SIF రాజ్యం వెళ్తుంది అన్నట్టుగా పెడుతున్నారు. బట్ ఇది 100% కరెక్ట్ కాదు. అంటే నేను తప్పు అనట్లేదు, అది 100% కరెక్ట్ కాదు కూడా. ఎందుకు అంటే యాక్చువల్గా మనం చాలా మంది ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం బ్యాంక్లో, పోస్ట్ ఆఫీస్లో రికరింగ్ డిపాజిట్స్, MIS పథకాలు ఉంటాయి. వీటికంటే కొద్దిగా రిస్క్ లెవెల్ ఎక్కువ మ్యూచువల్ ఫండ్స్, రిటర్న్స్ కూడా ఎక్కువ వస్తాయి. ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్తే PMS, ఆ పై లెవెల్లో AIF. అంటే ఇక్కడ రిస్క్ లెవెల్ పెరిగిన కొద్దీ రిటర్న్స్ పెరుగుతుంటాయి అనే ఒక నోషన్ క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే రిస్క్ ఇంక్రీజ్ చేసుకుంటే రిటర్న్స్ గ్యారంటీకి వస్తుందా? డెఫినెట్లీ రాదు. అంటే ఇప్పుడు మామూలుగా FD అనేది పోస్ట్ ఆఫీస్, బ్యాంకులో చేస్తే సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్, డబ్బులు భద్రంగా ఉంటాయి, ఎక్కడికి పోవు ఉంటుంది. కొద్దిగా ఒక అడుగు ముందుకేసి మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తే కొద్దిగా రిస్క్ లెవెల్ పెరుగుద్ది, ఎట్ ద సేమ్ టైం రిటర్న్ పొటెన్షియల్ కూడా పెరుగుతుంది. అంత మాత్రాన ఇక మ్యూచువల్ ఫండ్సే రాజ్యం వెళ్ళిపోతే FDలు ఎవరు చేయాలనేది కాదు కదా. FDస్కుండే విలువ ఎప్పటికీ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఇండియాలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి FDలోనే. తర్వాతే FDస్ వచ్చి 250 లక్షల కోట్లు ఉంటే మ్యూచువల్ ఫండ్స్లో 70 లక్షల కోట్లు, అందులో ఈక్విటీ వచ్చేసి ఒక 30 లక్షల కోట్లు అయితే డెట్ 40 లక్షల కోట్లు ఇక్కడికి అయిపోయింది. దీని పైకి వచ్చేసి PMS ఎంత? 50 lakhs మినిమం ఇన్వెస్ట్మెంట్. అది డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ స్టాక్ మార్కెట్ త్రూ ఏ డిమాట్ అకౌంట్ విచ్ ఈస్ ఆపరేటెడ్ బై ద PMS ఆర్గనైజేషన్. అదొక లెవెల్. ఇక్కడ రిస్క్ పెరిగిందా డైరెక్ట్ స్టాక్ మార్కెట్, రిటర్న్ పొటెన్షియల్ పెరుగుద్ది. అంత మాత్రాన ఇంకా మీకు PMSలో పెడితే డబ్బులు వచ్చేస్తాయి అని చెప్పేస్తున్నారు. తప్పు కదా అది. రిస్క్ పెరిగితే మాత్రం ఇమీడియట్లీ గ్యారంటీగా రిటర్న్స్ వస్తాయని ఎక్కడా ఉండదు. ఇంకా PMS తర్వాత AIF, అగైన్ 1 crore ఇన్వెస్ట్మెంట్, దాంట్లో ఉండే రిస్క్ దానికి ఉంటుంది. అగైన్ వాలటాలిటీ ఎక్కువ ఉంది. ఇక్కడ రిస్క్ అనే పదం వాడడంలో నా ఉద్దేశం ఏంటంటే వాలటాలిటీ అని అర్థం అది. ఓకే, సో సపోజ్ రిస్క్ పెంచుకుంటే రిటర్న్స్ రావు అన్నది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నార్మల్గా చాలా మంది మనీ లెండింగ్ చేస్తుంటారు రూరల్లో అక్కడిక్కడ. ఆ మనీ లెండింగ్ చేసినప్పుడు రిస్క్ చాలా ఎక్కువ ఉంటుందిగా. అంటే అంత మాత్రాన వాళ్ళకి ఎప్పుడు మనీ లెండింగ్లో 2 రూపాయల వడ్డీ, 3 రూపాయల వడ్డీ ఇస్తే డబ్బులు వచ్చేస్తూ ఉంటాయా? ఎగ్గొట్టే వాళ్ళు లేరా? బోల్డ్ మంది ఎగ్గొడతారు. నష్టపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ తీసుకున్న వాడికంటే నష్టపోయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అండ్ ఎవరిని అడిగినా సరే వడ్డీ వ్యాపారం అనేది చాలా నష్టంతో కూడుకున్నది, వద్దు అనే చెప్తూ ఉంటారు. మరి అక్కడ రిటర్న్ ఎక్కువ ఉంది కదా. అంటే రిస్క్ ఎక్కువ ఉంటే రిటర్న్ ఎక్కువ ఉన్నట్ట. ఇక ఆర్గనైజ్డ్ లెవెల్కి వద్దాం. ఇప్పుడు మీరు క్రిప్టో కరెన్సీ కానీ, లేకపోతే F&O ట్రేడింగ్ కానీ, లేకపోతే ఈ Dream11 లాంటివి కానీ, వీటన్నిటిలో రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది కదా. అంటే రిటర్న్స్ ఎక్కువ ఉంటాయనా? రిస్క్ ఎక్కువ ఉంటే రిటర్న్స్ ఎక్కువ ఉంటాయని ఎప్పుడూ అది మనం కన్ఫర్మ్ చేసుకోకూడదు. రిస్క్ ఎక్కువ అయితే రిటర్న్స్ ఎక్కువ రావచ్చు అనే ఒక నోషన్ మాత్రమే.
అంత మాత్రం రిటర్న్ రావచ్చు, రిటర్న్ రాకపోవచ్చు కూడా. అట్ ద సేమ్ టైం రిస్క్ ఎక్కువ ఉంటే మీ క్యాపిటల్ కూడా లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఈ నేపథ్యంలో కమింగ్ టు SIF, ఈ SIF ఏంటంటే దిస్ ఈజ్ అ ప్రోడక్ట్ బిట్వీన్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ PMS. అంటే ఎందుకు బిట్వీన్ అంటే SIF లో ఇన్వెస్ట్ చేయాలంటే మినిమం ఇన్వెస్ట్మెంట్ 10 lakhs కావాలి. మన నా దగ్గర యాక్చువల్గా PMS చేయాలని నాకు ఉంది, కానీ PMS లో 50 lakhs వెళ్ళలేను. సో టికెట్ సైజ్ ఎక్కువ అక్కడ కనుక అదే మ్యూచువల్ ఫండ్స్ 5,000 రూపాయలు చాలు. 500తో కూడా రావచ్చు, మినిమం ఒక 5,000, 500-5,000 కూడా వెళ్ళచ్చు. 5,000 తక్కువ, అక్కడ 50 లక్షలు. ఈ రెండింటి మధ్య ఉండే ఒక ఫిట్ అయ్యే ప్రోడక్ట్ SIF. ఇలా అటు 50 లక్షలు పెట్టలేని వాళ్లకు, కొంచెం ఎక్కువ పెట్టగలిగిన వాళ్లకు, అంటే సెమీ HNI అనొచ్చు, ఇంటర్మీడియటరీగా ఉంటుందని సెబీ ఒక కొత్త ప్రోడక్ట్ తీసుకొచ్చింది అనమాట. అయితే చాలా మంది ఇది రాగానే మ్యూచువల్ ఫండ్ పోతాయి అంటున్నారు, అది తప్పు. దానికి ఎందుకు నేను జస్టిఫై చేస్తాను. నార్మల్గా ఇప్పుడు మనం అడిగారు ఇంతకుముందు డిఫరెన్స్ బిట్వీన్ మ్యూచువల్ ఫండ్ అండ్ SIF ఏంటి అనేది. మ్యూచువల్ ఫండ్స్లో ఏమవుతుందంటే మ్యూచువల్ ఫండ్లో మనం పెట్టిన డబ్బులు ఫండ్ మేనేజర్ డైరెక్ట్ స్టాక్స్లో డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేస్తారు యాజ్ పర్ ది ఆ ఫండ్ యొక్క అట్రిబ్యూట్స్ బట్టి. సపోజ్ ఆ ఫండ్ లార్జ్ క్యాప్ అయితే 65% లార్జ్ క్యాప్ స్టాక్స్లో పెడతారు, 35% ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. అదేవిధంగా మిడ్ క్యాప్ 65-35, స్మాల్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్, మల్టీ క్యాప్, ఇలా డిఫరెంట్ కాంపోజిషన్స్తో కేటగిరీస్ ఉండేదాన్ని బట్టి వాళ్ళకి పేర్లు పెట్టుకున్నారు. ఇక్కడ ఫండ్ మేనేజర్ ఏంటంటే బేసిక్ డిఫరెన్స్, ఫండ్ మేనేజర్ ఎప్పుడైనా సరే మ్యూచువల్ ఫండ్స్లో స్టాక్స్ మాత్రం కొనగలడు, ఓన్లీ కొనగలుగుతారు, కానీ మార్కెట్ పడుతుందని అమ్మడానికి అవకాశం లేదు. అలా అవకాశం ఎక్కడ ఉంటుంది? F&Oలో ఉంటుంది. సో ఒక ఫండ్ మేనేజర్కి F&O వెళ్ళే అవకాశం లేదు. సో ఇప్పుడు F&Oలోకి వెళితే అంటే నథింగ్ బట్ షార్ట్ సెల్లింగ్ అంటారు దాన్ని. ఆ షార్ట్ సెల్లింగ్ చేయడానికి అవకాశం ఎక్కడ ఉంటుంది? F&Oలోనే కదా. సో F&Oలోకి వెళ్తే నాకు కొంచెం రిస్క్ పొటెన్షియల్ పెరుగుతుంది, ఎట్ ద సేమ్ టైం వొలటాలిటీ పెరుగుతుంది, ఎట్ ద సేమ్ టైం డౌన్ సైడ్ మార్కెట్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో హెడ్జింగ్ అంటారు దీన్ని. హెడ్జింగ్, షార్ట్ సెల్లింగ్, ఈ యొక్క ఫీచర్స్ యాడ్ చేసి స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ తీసుకొచ్చారు అనమాట, విచ్ ఈస్ లెవెల్డ్ బిట్వీన్ PMS అండ్ మ్యూచువల్ ఫండ్స్. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నార్మల్గా మనము సెబీ ఇచ్చిన డేటా ప్రకారం 92% ఇన్వెస్టర్స్ లాస్ అవుతుందని చెప్తుంది సెబీ. అవునా? వీళ్ళందరూ ఎక్కడ లాస్ అవుతున్నారు? ఇన్వెస్టర్సా, ట్రేడర్సా? ట్రేడర్సే కదా. అంటే ట్రేడింగ్ ఎక్కడ చేస్తున్నారు? మెజారిటీ ఆఫ్ పీపుల్ ట్రేడింగ్ ఇన్ F&O, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. 92% లాస్ అవుతుందని సెబీ పొద్దున్నేసి మొత్తుకుంటుంది. ప్రతి డిమాట్ అకౌంట్ ఓపెనింగ్ లోనే డిస్క్లైమర్ వచ్చేస్తుంది, 92% ఆఫ్ ట్రేడర్స్ ఆర్ లూజింగ్ మనీ, జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు జెరోదా లాంటి ప్లాట్ఫామ్స్ మీద మీరు ఒక ఆర్డర్ ప్లేస్ చేయబోతే ఇందులో వొలటైలిటీ ఎక్కువ ఉంటుంది, నష్టపోతూ ఉంటారు, ఇది సంబంధించిన స్టాక్, మీరు ఆర్డర్ ప్లేస్ చేయొచ్చా అని అడుగుతారు ముందు డిస్క్లైమర్ లాగా. మరి ఆ ట్రేడింగ్ అనేది అంత డేంజరస్ థింగ్ కదా. ఇక్కడ SIFలో ఏం జరుగుతుంది అంటే, ఫండ్ మేనేజరు MFలో మ్యూచువల్ ఫండ్స్ లాగా షేర్లు కొనడం మాత్రమే కాకుండా అతను మార్కెట్ పడుతున్నప్పుడు షార్ట్ సెల్లింగ్ కూడా చేయగలుగుతారు, హెడ్జింగ్ కూడా చేయగలుగుతారు. అయితే ఈ షార్ట్ సెల్లింగ్ అంటే ట్రేడింగ్ నథింగ్ బట్, ఈ ఎక్స్పర్టీస్ ఇండియాలో ఇప్పటిదాకా లేదు దీని ఎక్స్పర్టీస్. సో ఎవరు దీనికి ఎక్స్పర్ట్స్ ఉన్నారు? ఈ ఫండ్స్లో ఎలా వర్కౌట్ అవుతుంది? ఒక ఇండివిజువల్ ట్రేడర్గా నేను చేసేది వేరు, ఒక బల్క్ అమౌంట్లో పెద్ద మొత్తాల్లో మార్కెట్ పడుతున్నప్పుడు దాన్ని ఎగ్జాక్ట్లీ షార్ట్ సెల్లింగ్ చేసి ఆ డౌన్ ఫార్ మార్కెట్ని పట్టుకోవడంలో ఉన్న నిష్ణాత ఏంటి ఎవరికి తెలియదు ఇది. సో SIF వచ్చిందనగానే ఇది ఒక కొత్త ప్రోడక్ట్ ఇచ్చేసింది, మీకు ఇక రిటర్న్స్ గ్యారంటీ, ఇక మ్యూచువల్ పని అయిపోయిందని చాలా మంది చెప్తున్నది 100% కరెక్ట్ కాదు. సో SIF డెఫినెట్గా గేమ్ చేంజర్. ఎవరికి? నేను 10 లక్షల కంటే పైన ఎక్కువ పెట్టగలను, కానీ 50 లక్షలు లేవు, కొంచెం రిస్క్ తీసుకోగలను, కనుక నాకు వొలటాలిటీ ఓకే పర్వాలేదు, నాకు నేను లాంగ్ టర్మ్ ఉండగలను అనుకునే వాళ్ళకు బెటరే. కానీ ఇది వచ్చి గట్టిగా 4 రోజులు కాలే. ఒక్క ఫండ్ కూడా దీనికి మనకి ఇప్పుడు ఉన్నాయి మార్కెట్లో 3 ఫండ్స్ ఉన్నాయి. ఒకటి SBI బ్యాలెన్స్ ఫండ్, 2 క్వాంట్, 2 ఫండ్స్ ఈక్విటీ వచ్చింది, ఒకటి ఎడల్వేస్ వచ్చింది. అయితే ఈ SIFలో 3 రకాల కేటగిరీస్ ఉన్నాయి. ఒకటేమో ఈక్విటీ, 2 డెట్, 3 హైబ్రిడ్. సెబీ ఏం చేసిందంటే ప్రతి ఒక్క కంపెనీకి 7 ఫండ్సే ఇచ్చింది పర్మిషన్. 7లో 3 ఈక్విటీ, ఆ 3 ఈక్విటీలో ఒకటి లార్జ్ క్యాప్, అంటే నథింగ్ బట్ ఫ్లెక్సీ క్యాప్, దాని పేరు లార్జ్ క్యాప్ లాగా ఉంటుంది, ఫ్లెక్సీ క్యాప్ అది. 2 మిడ్ అండ్ స్మాల్ క్యాప్, దీని పేర్లు మళ్ళీ వేరే ఉన్నాయి, తర్వాత చెప్తాను నేను. ఫస్ట్ ఇస్ ఫ్లెక్సీ క్యాప్, తర్వాత మిడ్ అండ్ స్మాల్ క్యాప్, 3 వచ్చేసి సెక్టోరల్ ఫండ్, ఇది ఈక్విటీ. ఇంకా 2 వచ్చేసి డెట్లో ఉన్నాయి, ఇంకా 2 వచ్చేసి హైబ్రిడ్లో ఉన్నాయి. హైబ్రిడ్ అంటే మన బ్యాఫ్ లాగా ఉంటుంది, బ్యాఫ్ డైనమిక్ అసెట్ లొకేషన్. అంటే ఇప్పుడు ఈక్విటీ పరంగా చూద్దాం మనం. ఈక్విటీలో వచ్చేప్పటికి మార్కెట్ పడుతుంది అంటే ఆటోమేటిక్గా ఫండ్ మీద ఏం చేయొచ్చు అంటే వాళ్ళు ముందే షార్ట్ సెల్లింగ్ చేసేసేయచ్చు, అంటే డౌన్ సైడ్ని ప్రొటెక్ట్ చేయడానికి. దిస్ డజంట్ మీన్ దట్ ఆల్వేస్ హీస్ మేకింగ్ మనీ. అండ్ ఇంకొకటి ఇంట్రెస్ట్ రేట్ డెరివేటివ్స్ కూడా ఉంటాయి ఇందులో. ఇంట్రెస్ట్ రేట్ డెరివేటివ్స్ అనేది ఈక్విటీ కంటే చాలా డేంజరస్ మార్కెట్, అది చాలా వొలటాలిటీ ఉంటుంది. RBI కనుక ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తే డెట్ ఫండ్స్ పెరుగుతాయి,
ఆర్బీఐ కనుక ఇంట్రెస్ట్ రేట్ పెంచితే డెట్ ఫండ్స్ పడతాయి. అంటే ఇంట్రెస్ట్ రేట్ డెరివేటివ్స్, సెకండరీ మార్కెట్ డెరివేటివ్స్ చాలా పెద్దది మార్కెట్. అది మనం డైరెక్ట్గా పార్టిసిపేట్ చేయలేం. అది ఎంత వొలటాలిటీ ఉంటుందంటే ఈక్విటీ అర్థం చేసుకోవచ్చు, డెట్ అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు. అలాంటి మార్కెట్ కూడా వెళ్ళొచ్చు వీళ్ళు. సో ఇంత కాంప్లెక్స్ అండ్ కాంప్లికేటెడ్ ఈ ప్రోడక్ట్లోకి వెళ్తే గ్యారంటీకి రిటర్న్ వస్తుందని దయచేసి ఎవరు అనుకోవద్దని చెప్పడం నా ఉద్దేశం. సో దాంట్లో ఉండే సాధక బాధలు చాలా ఉంటాయి. వొలటాలిటీ తగ్గించాలి అనే ఉద్దేశంతో ట్రేడింగ్ అంటే షార్ట్ సెల్లింగ్కి అలౌ చేస్తుంది సెబీ. ఒక పక్కనేమో 92% ట్రేడర్స్ ఆర్ లూజింగ్ మనీ అని తెలుసు మనకు. మరి ఫండ్ మేనేజర్స్ వచ్చేసి అదే ట్రేడింగ్, అదే షార్ట్ సెల్లింగ్ చేసి వాళ్ళు డబ్బులు చేయగలుగుతారా? తెలియదు మనకు. సో వెయిట్ అండ్ వాచ్. నేను చెప్పేది ఏంటంటే SIF ఈజ్ నాట్ ఎ బ్యాడ్ ప్రోడక్ట్. అలా అని SIF వచ్చేసింది కదా ఇక మొత్తం నేను వాళ్ళని పెట్టేస్తాను, మొత్తం పెట్టేసి డబ్బు సంపాదించేస్తాను, ఇంకా SIF వచ్చేసింది నాకు మ్యూచువల్ ఫండ్ వద్దు అని అందుకు మొత్తం కన్విక్షన్తో దునకడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే వచ్చే 3 ఫండ్స్ ఇప్పటిదాకా క్వాంటివి 2 వాళ్ళు ఎలా ఉంటారో మనకు తెలుసు, విపరీతంగా ట్రేడింగ్ చేస్తారు. మ్యూచువల్ ఫండ్స్నే చెడగొట్టారు వాళ్ళు. అంతకుముందు ఒక 2-3 years పాటు ఏ ఫండ్ చూడండి క్వాంట్ టాప్లో ఉండేది, ఇప్పుడు చూడండి ఏ ఫండ్ చూడండి క్వాంట్ లాస్ట్లో ఉంటుంది. ఆల్ కేటగిరీస్. ఒక 2 years బ్యాక్ ఆల్ కేటగిరీస్, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, ఫ్లెక్సీ, మొమెంటం అన్ని క్వాంట్ టాప్, దగ్గర కూడా ఎవరు లేరు. ఇప్పుడు అన్ని కింద నుంచి ఫస్ట్, కింద నుంచి దగ్గర కూడా ఎవరు లేరు, అంత కింద ఉన్నాయి. సో అట్లా ట్రేడింగ్ చేస్తుంటారు వాళ్ళు. వాళ్ళకు మాకు సూటబుల్ అని చెప్పి తెచ్చారు, కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏంటి తెలియదు. వెరీ రీసెంట్ ఫండ్, నాట్ ఈవెన్ ఎ మంత్. సో మనం అలా జడ్జి చేయకూడదు. సెకండ్ వచ్చేసి ఎడెల్వెస్, అది కూడా ఒక్క ఈక్విటీ ఫండ్ వచ్చింది. థర్డ్ SBI, అది బ్యాఫ్లో వచ్చింది, అంటే బ్యాలెన్స్ ఫండ్లో వచ్చింది, హైబ్రిడ్ కేటగిరీలో. వాళ్ళ పర్ఫార్మెన్స్ తెలియదు. అండ్ దీంట్లో HDFC, ICICI, ఇంకా నిప్పాన్, బిర్లా వీళ్ళందరూ రావాలి. వస్తే అప్పుడు మార్కెట్ కొంచెం స్ప్రెడ్ అవుతుంది. వస్తే ఆ స్ప్రెడ్ అవుతే ఫండ్ మేనేజర్ యొక్క పర్ఫార్మెన్స్ తెలుస్తుంది. తెలిసి వీళ్ళు నార్మల్గా ఈ షార్ట్ సెల్లింగ్ని ఎలా వాడుకుంటున్నారు, ఈ హెడ్జింగ్ ఎలా వాడుకుంటున్నారు మనకు అర్థమైతే అప్పుడు దీంట్లో ఎంతవరకు ఇన్వెస్ట్ చేయొచ్చు, నా ఎక్స్పోజర్ ఎంత తీసుకోవచ్చో అర్థం చేసుకోవాలి. అంతేగాని కొత్త ప్రోడక్ట్ రాగానే ఇది ఇంకా ఇదే ప్రోడక్ట్ వచ్చేసింది ఇక దునికేయండి ఇక వెళ్ళిపోతుంది, మీకు మ్యూచువల్ ఫండ్ అక్కర్లేదు, ఇందులో డబ్బులు బాగా ఇస్తాయి అనే నోషన్, అనే కన్విక్షన్ వద్దు అంటున్నాను. ఎందుకు అంటే రిస్క్ ఆల్వేస్ డజంట్ మీన్ దట్ రివార్డ్. రిస్క్ అంటే వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది అర్థం. అంత మాత్రాన డబ్బులు గ్యారంటీకి ఇస్తుందని కానీ ఎక్కువ ఇస్తుందని కానీ మనం అపోహపడొద్దు. అందుకే నేను చెప్పేది ఏంటంటే కొంచెం వెయిట్ అండ్ వాచ్. వెయిట్ చేసి అసలు పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, ఎలా చేస్తాయి వీళ్ళ ఫండ్స్ అందరూ కూడా అది చూడడం బెటరు. అలాగే మనం అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్ February March వరకు ఆగితే పెద్ద ఫండ్ హౌస్ వస్తున్నాయి, HDFC, ICICI, వాళ్ళ ప్లే ఎలా ఉంటుంది అది చూద్దాం. చూసి వాళ్ళ యొక్క హెడ్జింగ్ ఎలా చేస్తున్నారు, ఆ స్ట్రాటజీస్ ఎలా వాడుతున్నారు, మార్కెట్ ఫాల్ని ఎలా చేస్తున్నారు అర్థం చేసుకొని ఇన్వెస్ట్ చేస్తే బెటర్. కొంచెం వెయిట్ చేస్తే బెటర్. సో మొత్తానికి SIF కనుక కంప్లీట్ మార్కెట్ని అంటే ఆక్యుపై చేయగలిగితే ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ కి వచ్చే నష్టం మునిగిపోయేదంటే ఏమి లేదు. సింపుల్ తేడా అండి. మ్యూచువల్ ఫండ్స్ ఏమో ఫండ్ మేనేజర్స్ స్టాక్స్ కొంటూ పోతారు, అక్కడ కొండంతో పాటుగా అమ్మడం కూడా జరుగుతుంది. మరి ఇప్పుడు తెలియదుగా మనకు అది ఎలా చేస్తారు. ఎందుకు నేను అంటున్నాను, క్వశ్చన్ చేస్తానంటే స్టాక్ మార్కెట్లో ట్రేడర్స్ అంతా నష్టపోతున్నారంటే వాళ్ళు షార్ట్ సెల్లింగ్, తర్వాత హెడ్జింగ్, తర్వాత మన ఇది డెరివేటివ్స్లో వెళ్ళి చేస్తున్నారు. ఆ డేంజరస్ డెరివేటివ్స్. వారన్ బఫెట్ స్టేట్మెంట్ ఏంటంటే డెరివేటివ్స్ ఆర్ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అని కొటేషన్ ఉంటాయండి. వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్. మరి ఆ డెరివేటివ్స్ అనేది ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. ఒక పక్క డెరివేటివ్స్ ఆర్ మేకింగ్ లాసెస్ ఫర్ పబ్లిక్, 92% లూజింగ్. సేమ్ డెరివేటివ్స్ ఆర్ యూజింగ్ ఇన్ SIF. సో అక్కడ తప్పైంది, ఇక్కడ ఒప్పు ఎలా అవుతుంది. అందుకనే వెయిట్ అండ్ వాచ్. చూద్దాం దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో. ఒక ఫండ్ మేనేజర్ ఇంకా బాగా చేయగలిగితే అటు బయింగ్ ఏమో మ్యూచువల్ ఫండ్, సెల్లింగ్ ప్లస్ బయింగ్ ఏమో SIF. Then we can understand the product. Then we can balance our portfolio. Right. Thank you, sir. Thank you so much. Yeah, thank you, Andy.